ప్రస్తుతం మనం ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారికి అయితే మనం ఫోన్ చేద్దాం. మరి ఆయన దృష్టికి వెళ్ళిందా ఏంటనే ఒకసారి మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. మనం కాల్ చేద్దాం, లిఫ్ట్ చేస్తారో లేదో చూద్దాం. సార్ నేను జర్నలిస్ట్ వెంకట్ సార్, మన ప్రజా వెలుగు. చెప్పమ్మా. సార్ ఏం లేదు సార్, ఇది ఇక్కడ మన పల్లపు గోవర్ధన్ అని చెప్పి ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నారు కదా సార్, మీ నియోజకవర్గం కోయడా. అవును సార్, ఇప్పుడు ఆ ఫ్యామిలీ దగ్గరికి వచ్చాం సార్. అదే ఆ ఫ్యామిలీ వాళ్ళు సార్ వస్తానన్నారు, రాలేరంటే ఒకసారి ఫోన్ చేయమంటే చేయడం జరిగింది సార్. సార్ నాకు తెలిసింది కానీ ఆ ఇష్యూ నాకు తెలియదు ఏందో కూడా. సార్ ఇప్పుడు ఆ బాధిత కుటుంబం ఒక్కసారి మీతో మాట్లాడతాం ధైర్యం కోసం అని అంటారు సార్. ఒక్కసారి మాట్లాడండి సార్. మాట్లాడమ్మా. నమస్తే సార్. నమస్తే. ఎవరమ్మా ఇది? ఏమైంది ఇది? అంటే వీళ్ళు 4 years నుంచి లవ్ చేసుకురంట సార్. ఎవరు? అమ్మాయి అన్నయ్య కలిసి 4 years నుంచి లవ్ చేసుకురంట. అయితే మ్యారేజ్ ఇబ్రహీంపట్నం గున్గోల్ అంట సార్. గున్గల్ అంట సార్. అయితే వీళ్ళు 4 years నుంచి లవ్ చేసుకుంటారంట. మంచిగా ఉన్నారంట సార్, మంచిగానే ఉన్నారు, హ్యాపీగానే ఉన్నారు సార్. ఒక బాబుని కూడా కన్నారంట సార్. సరే ఒక మ్యారేజ్ కూడా చేసుకురు వీళ్ళు. సరే 4 years సరే హ్యాపీగానే ఉండరు. లాస్ట్కి వచ్చేసరికి తాతయ్య చనిపోయిన అనేసి అన్నయ్య ఇక్కడ వచ్చేసింది సార్. కొంచెం ప్రాబ్లం. మా అన్నయ్య క్యాబ్ నడిచి పల్లప్ సత్తయ్య సార్ చనిపోయింది రీసెంట్ గా. February 14th అట్లా చనిపోయింది సార్ తాతయ్య. అయితే ఇక్కడికి వచ్చి అవును సార్, ఎస్. అయితే ఇక్కడికి వచ్చింది సార్. ఇక్కడ వచ్చింది ఇక తాతయ్య చనిపోయానికి కొంచెం బాధలు ఉండే సార్. సరే 1 month అవుతుంది, 2 months అవుతుంది. సరే రీసెంట్ గా ఒక 1 week ముందు తీసుకొచ్చింది సార్ ఇంటికి. అంటే అప్పుడు కొంచెం గంట క్యాబ్ నడిపిస్తాడు కదా సార్, కొంచెం లాంగ్ అవుతుంది అనేసి ఏం చేసిండు, అన్నయ్య అక్కడ రూమ్ తీసుకుని అక్కడ రెంట్కున్నాడు అనమాట. నాకు ప్రాబ్లం అవుతుంది, ఎంజాల్ సైడ్ సార్, ఎంజాల్ మాన్య కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంది అనేసి నేను ఏదైనా ఉంటే వస్తా అని చెప్పేసి వచ్చేసింది అనమాట సార్. మొన్ననే రీసెంట్ గా వచ్చింది సార్. 4 years తర్వాత బ్యాక్ ఉండి అక్కడ ఉండి ఇక మొన్ననే రీసెంట్ తాతయ్య చనిపోయినాను వచ్చి ఇక్కడ ఉన్నాడు సార్. అయితే సరే గున్గోల్ సార్, గున్గల్ అక్కడ సార్. సరే వచ్చిండు, మంచిగానే ఉన్నాడు సార్. ఒక రోజు ఇంటికి తీసుకొచ్చిండు సార్ అన్నయ్య. అంటే అమ్మాయింది అన్నయ్య తీసుకొచ్చిండు. సరే ఏమన్నాడు అంటే సార్, డాడీ మమ్మీ ఏమన్నారు అంటే 1 day ముందు ఆ డాడీ ఇన్ఫర్మేషన్ మమ్మీకి డాడీకి ఇచ్చింది సార్. తర్వాత ఏమని మాట్లాడినంటే తెల్లారి తీసుకొచ్చిండు, ఈవినింగ్ తీసుకొచ్చింది సార్. అయితే ఏమన్నాడు సరే అమ్మాయికి ఇష్టం ఉంటేనే ముందుకు తీసుకురా నాన్న, లేకపోతే వద్దా అని డాడీ కూడా అన్నాడు. నాన్న మాకు ఇద్దరికి ఇష్టమే, మేము ఇంటికి వస్తున్నాము, మాట్లాడతాం అన్నాడు. సరే మేము ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంటే తనకి ఇష్టమా కాదని కరెక్ట్ అడుగున్నా నువ్వు అంటే 2 times అడుగు 3 times అడిగితే రెస్పాన్స్ లేదు సార్. లాస్ట్కి నువ్వు ఇష్టమే అన్నది సార్. తర్వాత ఏమన్నదంటే నెక్స్ట్ ఏమన్నదంటే సార్, అయితే డాడీ ఏమన్నాడు అంటే ఒక మాట, అమ్మా ముందే మా ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, ఇట్లా సంగతి మా డాడీ చనిపోయింది, ఇట్లా ప్రాబ్లం ఉన్నాం మేము, నువ్వు ఏదైనా ఉంటే విషయం ఏదైనా ఉంటే ఓపెన్ గా చెప్పు, ఎందుకంటే కొడుకు పోతే కొడుకు రాడని కూడా ఆ రోజు చెప్పింది సార్ తనకు అమ్మాయికి. ఒక మాట కొడుకు పోతే కొడుకు రాడని చెప్పింది. అంటే మా మమ్మీ హార్ట్ పేషెంట్ అని కూడా చెప్పింది సార్. అన్నయ్య కూడా చెప్పింది సార్ హార్ట్ పేషెంట్ అని. ఓకే సార్. తాతయ్య సార్, తాతయ్య. అవును, నా దగ్గర పనిచేసారు ఒకప్పుడు వాళ్ళు. అవును సార్, ఎస్ సార్. అది అయిపోయింది కదా సార్. నెక్స్ట్ తన ఏమన్నదంటే డాడీ తన అమ్మాయికి ఇష్టం ఉంటేనే మనం ముందుకెళ్దాం నాన్న, లేకుంటే లేదు మాకు ఇష్టమే అని అన్ని విధాలుగా అన్ని చెప్పింది సార్ ఆ రోజు. అంటే కొడుకు లాంటి వాడు కొడుకు పోతే రాడమ్మా, ఇప్పుడు నువ్వేమన్నా నీకు ఇష్టం లేని చేసినాం అనుకో మేము పోలీస్ స్టేషన్లో పోయి అందరు పడతామని కూడా అన్నారు. నాకు ఓ బిడ్డ ఉందమ్మా, మేము ఒక ఇంటికి పోయేటోళ్ళు, మా బిడ్డ ఉందా అని కూడా ఆ విషయం కూడా చెప్పింది సార్. అన్ని విషయాలు చెప్పింది డాడీ ఆ రోజు ఓపెన్ గా. ఎందుకంటే తప్పమ్మా, అమ్మాయికి అన్ని చెప్పింది సార్, విషయాలు అన్ని చెప్పింది. అన్ని వింటనే ఉంది అమ్మాయి ఆ రోజు. అన్నీ ఉంది, అందరు 4 ఉన్నారు లోపల మాట్లాడుతున్నారు. అంటే డాడీ వద్దన్నాడు, ఎందుకంటే మా విషయం అమ్మ నువ్వు మాట్లాడదు, నువ్వు మ్యారేజ్ కాలే కాబట్టి నువ్వు ఏ విషయాలు మాట్లాడొద్దు తనతోని, ఏమన్నా అన్నా కానీ నీకు ప్రాబ్లం అవుతుంది, నువ్వు వద్దని డాడీ సైడ్కి వెళ్ళిపోమన్నాడు సార్. సరే అనేసి వాళ్ళు మాట్లాడుకున్నాక ఇక ఈ విషయం చెప్పింది సార్. సరే అంత అన్నది సార్, అంత అన్నది ఏమన్నా అంటే బిడ్డ వద్దు బిడ్డ, తనని ఎంతకైనా మంచిది ఇంటికాడ దించిరా అంటే కూడా అన్న దించేసి తర్వాత ఇంటికి వచ్చిండు. ఏమన్నా ఉందంటే ముంగడనే మాట్లాడుకు సార్. ఇంటికి వచ్చిండు మా ఇంటికాడ సార్, మేము రెంట్కున్నాం సార్, అప్పుడు రెంట్కున్నాం, అక్కడికి వచ్చింది సార్. అంటే శ్రీ చైతన్య సార్ ఆపోజిట్ గానే ఉంటది సార్, రింగ్ రోడ్ దగ్గరనే ఉంటది.
సార్ అక్కడికి వచ్చాం సార్ 1 వీక్ అయిపోయింది, మంచిగా ఉన్నాడు సార్. అంతలోపే దీని పెళ్లి ఫిక్స్ అయిపోయింది సార్. ఆడికైనా అన్నకాలు మాట్లాడింది సార్, ఇట్లా సంగతి మ్యారేజ్ కూడా ఫిక్స్ అయితే కూడా చెప్పేసింది సార్, అన్ని విషయాలు చెప్పేసి సరే అనేసి అన్న వదిలేసింది సార్, సైలెంట్ గా వదిలేసిండు. మళ్ళీ వదిలేయచ్చుగా సార్ మా అన్నయ్యని, లేదు రిపీటెడ్ గా కాల్ చేసిందంట సార్. కాల్ కట్ చేసామంటే హండ్రెడ్ డ్రైవింగ్ చేస్తాడు సార్ వాళ్ళ అన్నయ్య. రిపీటెడ్ గా కాల్ చేసిందంట వీడియో కాల్. నేను పెళ్లి చేసుకుంటున్నాను చూడాలి కదా రా అని గట్టిగా అన్నదంట అన్నతోని. నువ్వు చావాలి రా, ఎందుకు ఇంకా బతికే ఉన్నావా అని అది మాట్లాడింది సార్. సరే అది అంతా అయిపోయినాక కూడా మమ్మీ అంటే ఇష్టం సార్ అన్నయ్యకి చాలా ఇష్టం. మమ్మీ గురించి కొంచెం ఆలోచించుకుంటూ సరే అనేసి లైట్ గా వదిలేసుకుంటు సార్, ఆ విషయం కూడా వదిలేసుకుంటూ రికార్డింగ్ చేసుకుని వదిలేసుకుంటూ నార్మల్ గా 4-5 days అవుతుంది. మండే రోజు సార్, అంటే మండే రోజు వాళ్ళ అన్నయ్యకి ఏం చెప్పిందంటే నన్ను టార్చర్ పెడుతుంది అతను ఆడు నన్ను టార్చర్ పెడుతుంది అనేసి వాళ్ళ అన్నయ్యతోని కొట్టించింది సార్. నార్మల్ గా ఎట్లా కొట్టించింది అంటే వాళ్ళ 4-5 మా అన్నయ్యని కొట్టించింది. అడంటే ఇప్పుడు గుండ్గల్ సార్ వాళ్ళ విలేజ్ కి పిలిపించుకుంది సార్ కాల్ చేసుకొని. అంటే రోజు నార్మల్ గా మాట్లాడుతాడు కదా సార్, తన ఏదో ప్రాబ్లం ఉన్నట్టుగా ఏదో చెప్పుకోనికి అన్నట్టుగా అమ్మాయి అన్నట్టు ఏం మాట్లాడింది ఆ విషయం మనకు తెలియదు కదా సార్. అట్లా ఆ విధంగా ఏమైనా ప్రాబ్లం ఉందా అనేసి నార్మల్ గా అన్నయ్య వెళ్ళిపోయిండు. తీరా చూసరికి వాళ్ళ అన్నయ్యని ఆల్రెడీ నించోబెట్టింది, కొట్టిస్తూనే ఉంది సార్. ఆడికి ఫుల్ కొట్టించింది సార్. అంటే మేము లేవు సార్, అంటే వీడియో కాల్ లో మాట్లాడుతుంటే అవన్నీ ఎవిడెన్స్ అన్ని విన్నాం సార్. ఆ విషయంలో అన్ని మాకు అప్పుడు అర్థమైంది సార్, కొట్టించింది ఆ విషయం అన్ని. అంటే దెబ్బలు తాకినాయి కదా సార్, కొట్టిన దెబ్బలు. చనిపోయి పోస్ట్ మార్టం అంటే రాలేదు కానీ అంటే అవన్నీ చూస్తే అర్థమైంది సార్. ఫుల్ దెబ్బలు, బొక్క అనేది కమిలిపోయింది సార్, బ్యాక్ వెనుక మొత్తం కమిలిపోయింది. కాలు కట్టించుకుంటు కేసు పెట్టినాం సార్. ప్లస్ ఇందులో ఏమైనా కొట్టించింది సార్. కొట్టించినాక తెల్లారి ఊరేసుకుంటున్నాం సార్. తట్టుకోలేక అది గలీజ్ గా తిట్టిందంట సార్. నా ఫ్యామిలీ మమ్మల్ని అందరిని తిట్టింది సార్. నీ అన్న అంటే నీలేకనారా మీ చెల్లెలేకనా అని తిట్టింది సార్. గలీజ్ గా తిట్టిందంట. మా అమ్మని కూడా తిట్టింది. ఏమనంటే నువ్వు సావురా, ఇంకా బతికే ఉన్నావు, ఎందుకు సావు అని గట్టిగా అన్నదంట సార్. నేను చెప్పు తీసుకొని కొడతారా గలీజ్ గా బ్యాడ్ వర్డ్స్ అన్ని A to Z అన్నది సార్ తను. ప్లస్ అందులో ఏమైందంటే సార్, ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే తన అమ్మాయిని అంటే మీ కారణాలు అయినాక మాట్లాడదామని పోలీసులు అన్నాడు సార్. సరే అని మేము సైలెంట్ గా మూవ్ అయినాం సార్. తర్వాత 3 వద్దులు అయిపోయినాక ఒక రోజు పోయినాం సార్. అమ్మాయిని అప్పటికే పిలిపించారంట సార్. తను ఏమన్నదంట, మీ కొడుకే టార్చర్ పెట్టింది అన్నదంట సార్. అదే మాట సార్. తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు సార్. సరే నెక్స్ట్ డే అన్నది ఇక ఏమైంది, ఇంకా పోలీసులు ఏ విషయం బర్త్ సర్టిఫికేట్ కావాలన్నారంట సార్. అయితే నిన్న పోలీసులు కూడా ఏం కాల్ చేయలేదు సార్. మళ్ళీ మొన్న సార్ ఇక్కడ ఏమైందంటే యాక్చువల్గా వీళ్ళ మమ్మీ వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు వీళ్ళ బ్రదరు ఆ అమ్మాయి పెళ్లి చేసుకురు సార్. 4 సంవత్సరాలైంది పెళ్లి చేసుకురు. ఒక బాబు ఉండంట, ఆ బాబునే ఆమె అమ్ముకుందంట ఎవరికో. రిలేటివ్స్ వండుకుంది సార్. అంటే ఇప్పుడు బాబుని కూడా అమ్ముకుంది సార్. అంటే ఇప్పుడు ఏమంటుందంటే సార్ ఏమైందంటే సార్ యాక్చువల్గా ఇప్పుడు 4 years నుంచి లవ్ లో ఉండి పెళ్లి చేసుకున్నారంటే ఇప్పుడు ఈ ఇద్దరికి ఒక బాబు కూడా పుట్టడం జరిగిందంట సార్. అయితే ఏమైతుందంటే ఇప్పుడు చనిపోయినాక పోలీస్ స్టేషన్కి వచ్చినాక ఆమె ఏం చెప్తున్నాడంటే ఆ బాబుని నేను అమ్ముకోలేదు, మీ అబ్బాయి అమ్ముకున్నాడు అని చెప్తుందంట. నన్ను పెళ్లి కూడా మీ అబ్బాయి పెళ్లి చేసుకోమని చెప్పిందని చెప్తుందంట. అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఎవడైనా పెళ్లి చేసుకున్న పెళ్ళాన్ని ఇంకోనికి పెళ్లి చేసుకోమని చెప్తారా? మా అన్నయ్యకి పుట్టిన అబ్బాయి ఎక్కడ ఉన్నాడో మాకు తీసుకొచ్చి ఇవ్వాలి, అతన్ని మా అన్నయ్యలాగా చూసుకుంటామని చెప్పి వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళడం జరిగింది సార్. ఇప్పుడు అయితే అమ్మాయి ఏమంటుందంటే, మరి మా అన్నయ్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు, ఎందుకు పిల్లోని కన్నావు అంటే, నేను సరదాగా ఫ్రెండ్షిప్ చేసి పిల్లోని కన్నా, దాని తప్పే ఉంది అంటుందంట ఆ అమ్మాయి. అయితే ఇప్పుడు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏమైందటంటే మామూలుగా ఆ అమ్మాయి వస్తే పట్టుకొని వీళ్ళు 2 దెబ్బలు కొడతారు. పోలీసులు ఆ అమ్మాయిని లాక్కోపోయి రివర్స్ మీ మీద కేసులు చేస్తాం, మీరు అమ్మాయిని ఎందుకు కొడుతున్నారు అని చెప్పి చాలా వల్గర్గా మాట్లాడినట్టు సార్. కొంచెం హైదనగర్ పోలీస్ స్టేషన్ సార్. అదే సార్ మీరు వచ్చినాక కొంచెం ఈ ఫ్యామిలీని మీరు ఒకసారి వచ్చి కలవండి సార్. ఎందుకంటే పాప వీళ్ళు మీ మీద నమ్మకంతో ఉన్నారు సార్. అదే సార్. సార్ చెప్పండి సార్. అవును సార్. నా పక్కకే వాళ్ళు వీళ్ళ ఫ్యామిలీ కూడా సార్. వాళ్ళు ఒక 5-6 కుటుంబాలు ఉంటాయాడ. అవును సార్. వడ్డీర వాళ్ళు మా నాన్న ఉన్నప్పుడు మా పొలంలో పనిచేసేది వీళ్ళు. అవును సార్. ఆ బావులు ఇవులు తవ్వేది నాకు మొత్తం తెలుసు. వాళ్ళ కుటుంబం అంతా న్యాయపడి ఉంటారు. అవును సార్. అదే మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్, మీరు వస్తారని చెప్పి చూస్తున్నారు సార్. సార్ వస్తే మాకు న్యాయం జరుగుతుందని చెప్తున్నారు. సార్ అంటే సీఎం ఉన్నాడు ఇక్కడ ఢిల్లీలో, అందుకోసం నేను వచ్చిన సార్. నేను ఒక పని చేస్తా సార్ చెప్పండి సార్. నేను ఏం చేస్తా అంటే, నేను రేపు నైట్ వస్తా సార్. సీఎం గారు కూడా రేపే వస్తుండొచ్చు సార్. ఎల్లుండి పిలిపిస్తాను సార్.
సార్ నువ్వు రా, కావాలంటే పిలిపిద్దాం. వస్తా సార్, నేను వస్తాను సార్, నేను ఫోన్ చేస్తా. ఒక్కసారి ఈ అమ్మాయి మీకు లాస్ట్ ఒక్క మాట మాట్లాడతాను సార్. సార్ ఒక రిక్వెస్ట్ సార్, తన అమ్మాయి కూడా పెళ్లి చేసుకుంది ఆ అబ్బాయిని, మరి ఆ అబ్బాయి కూడా పిల్లలు కానీ కూడా రేపు ఉన్నాడు అమ్మాయి అమ్మ, గ్యారెంటీ. నీ పేరేం పేరు? దేవి సార్ నా పేరు. నా అన్నయ్య లాగా ఎవరికి సత్య మన్మరాలు సార్ నేను. సత్య మన్మరాలు కదా? ఎస్ సార్. నువ్వు చదువుకుంటున్నావా? అంటే స్టడీ అమ్మ వల్ల కొంచెం ప్రాబ్లం వల్ల కొంచెం ఓకే. అందుకు. ఉండు, నువ్వు ఎల్లుండి నేను అంటే పక్కకే కదా, వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటా నేను. సార్ ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఒక్కటి నేను మాట్లాడుతా సార్, రిక్వెస్ట్ ఇది లాస్ట్ సార్. నేను నా అన్నయ్య లాంటి ఇప్పుడు ఒక అబ్బాయి కూడా పెళ్లి చేసుకుని కదా, ఈ విషయాలు ఆ అబ్బాయి కూడా తెలియదు కదా. రేపు నాడు మా అన్నయ్య ఇంత జీవితం అయింది, ప్లస్ ఆ అబ్బాయిని కానీ ఇట్లా చేసింది సరదాగా, రేపు నాడు ఆ అబ్బాయి కూడా ఇట్లనే అనొచ్చు కదా సార్. లాస్ట్ ఒకటి చెప్తున్నా ఇప్పుడు మీ ముంగటనే మాట్లాడతాను నేను. వాళ్ళు కూడా ఓకే సార్, మనం లాస్ట్ ఏ అన్నయ్యకి జరగొద్దు సార్, రిక్వెస్ట్ గా మేము అడుగుతున్నా. ఏ అన్నయ్య అమ్మా లాస్ట్ ఇదే చేద్దాం సార్, మనం కాలు మొక్కచ్చు సార్. మా అన్నయ్యకి జరిగినట్టు పులిస్ సార్, మా అన్నయ్య పులిస్ సార్. ఓకే సార్. చెప్పండి బాబు. సార్ నువ్వేం చేయాలంటే ఎల్లుండి నువ్వు నాకు ఫోన్ చేయి. ఓకే సార్. వీళ్ళని వాళ్ళని పిలిపించమను. సార్ ఓకేనా? సరే సార్, పిలిపిద్దాం సార్. ఓకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు ఇక్కడ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే గారు అయితే రెస్పాండ్ అవ్వడం జరిగింది. సార్ ఢిల్లీలో ఉన్నారు, రేపు వస్తా అని చెప్పారు. వచ్చినాక ఎల్లుండి ఈ ఫ్యామిలీని వాళ్ళని కూడా పిలిపించి అసలు ఏం జరిగిందని మాట్లాడదాం అంటారు. ఎందుకంటే ఈ ఫ్యామిలీ వాళ్ళు ఆల్రెడీ ఎమ్మెల్యే గారికి తెలుసు, వాళ్ళ తాతలు కూడా మా ఫాదర్ దగ్గర పనిచేసిన వాళ్ళే, నాకు తెలుసు అని చెప్పి ఇప్పుడు ఈ అమ్మాయి చెప్పగానే వాళ్ళ తాత పేరు కూడా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. 100% నేను బాధితులకు న్యాయం చేస్తానని చెప్పి ఎమ్మెల్యే గారు అయితే భరోసా ఇవ్వడం జరిగింది. చూద్దాం, ఎల్లుండి మళ్ళీ సార్తో మనం మాట్లాడి ఈ ఫ్యామిలీని కూర్చోబెట్టి ఎవరైతే సరిత ఉందో వాళ్ళని కూడా కూర్చోబెట్టి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎవరిది తప్పు ఉంటే వాళ్ళకి శిక్ష పడాలి. ఈ ఫ్యామిలీకి అండగా ఎమ్మెల్యే గారు ఉంటాన్నారు, భరోసా అయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం, ఎల్లుండి సార్తో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఏం జరుగుతుందనేది ఒకసారి మన సార్ ఎమ్మెల్యే గారు వచ్చినాకనే ఆలోచిద్దాం.